డిప్యూటీ సీఎం కూడా మన ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినది వినకుండా ఆయన రిలీజ్ అయినట్టున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినది వినకుండా పవన్ కళ్యాణ్ మన ఆయన జనసేన మీటింగ్ పెట్టి సీఎంకి అప్పుడు సీఎంగా ఉండాలనక అంత క్యాడ్ అయినా తన కలిపినాడని మేము అనలేదు అన్నాడు. విన్నారా? కాదు అని అంటే వాళ్ళు ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి మీద కుట్రతో ఒకటి వేసినారు. అది నిజం కాదు అని తేలిపోయింది. ఏది సాక్ష్యాలు లేకుండా చేసినారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకా చెప్పేది ఏమంటే, ఇప్పటికైనా నీ వయసుకు నీ హోదాకు తగినట్లు చంద్రబాబు నాయుడు మీరు ప్రవర్తిస్తే బాగుంటుంది. లేకుంటే దేవుడు పిల్లలు తరాలను నాశనం చేసే పరిస్థితి ఉంది. మీరందరూ దేవుడి క్షమాపణ కోరి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పి ఇతరుడి దీన్ని సద్దు మనకి ఇస్తే బాగుంటుందని నేను మీ పత్రికాముఖంగా ఆయన చంద్రబాబు నాయుడు వినగలుగుతాను. వాళ్ళు దీన్ని చూసి వాళ్ళ అభిప్రాయం ప్రజలతో పంచుకొని బతికుంటే వాళ్ళకి చెప్తే అప్పుడు కంపేర్ చేసుకుంటారు. మనం తిన్నామా లేదా అని అప్పుడు తిన్న భక్తులు కంపేర్ చేసుకుంటారు. వాళ్ళు ఆడ ఎవరు తినట్లేదు. ఇట్ట తిప్పించు తిప్పాల మీకే పంపిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తున్నాము. ఆయన తిని ఎలా ఉంది, దీని రుచి ఎలా ఉంది, ఇది తింటే బ్రతుకుతారా, వాంతులు అవుతాయా, మోషన్స్ అవుతాయా అనే అబద్ధాలు ఈ లడ్లు చూసి ఇవి తిని అని ఆయన రియలైజ్ అయ్యి కరెక్ట్గా ఆయన నిజం చెప్పాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఇలా పదే పదే మాట్లాడడం బాధగా ఉన్నప్పటికీ ఒక అబద్ధాన్ని అసత్యాన్ని ఖండించక తప్పట్లేదు. సాధారణంగా ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్ కూడా తన ఊర్లో ఏదైనా దేవాలయానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని తీక్షణంగా సెటిల్ చేసుకుంటాడు. ఎవరికి ఆ దేవుడి మీద నమ్మకం పోకుండా ఆ దేవాలయ పవిత్రత కాపాడేదానికి ఒక సర్పంచ్ లెవెల్ స్థాయి ఉన్న వ్యక్తి కూడా ఎంతో జాగ్రత్తగా డీల్ చేసి దాన్ని ఒక కులింగ్ తీసుకొస్తారు. అలాంటిది దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 4 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉండి మోస్ట్లీ ఇదే చివరిది కావచ్చు, చివరిలో తనకున్నటువంటి విషయాన్ని మొత్తం ఒక సినిమాలో విలన్ ఏవైతే లాస్ట్ వరకు ఏ విధంగా అయితే అన్ని విధాలుగా గెలవాలి అని ఏ విధంగా ప్రయత్నం చేస్తాడో ఆ విలన్ లాగా విష ప్రచారాన్ని చిమ్మడానికి సైతం పూనుకోవడం జరిగింది. ఎవరైనా పోయే ముందు మంచి పనులు చేసిపోవాలి, ప్రజల్లో గుర్తుండిపోయే విధంగా నిలిచిపోవాలి అని అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తన వారసత్వాన్ని నిలిపేదానికోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద అపఖ్యాతి తీసుకురావాలా, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రెడిబిలిటీని క్రేజ్ని తగ్గించాలా అని చెప్పి ఎంత విషయానికైనా చిమ్మడానికి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పాత పాటని మళ్ళీ ఒక పల్లవి మార్చి మళ్ళీ అదే పాట మళ్ళీ పాడడం జరుగుతూ ఉంది. ఆ సిబిఐ రిపోర్ట్లో ఛార్జ్ షీట్లో ఎలాంటి జంతువుల పువ్వు కలవలేదు అని క్లియర్గా రిపోర్ట్ని కోర్టుకు సబ్మిట్ చేసినప్పటికీ దాని తర్వాత మళ్ళీ ఫ్లెక్సీలు వేయడము, మహాపాపం జరిగింది నిజమే అని చెప్పి ఫ్లెక్సీలు వేసి ఒక అబద్ధాన్ని చాటి చెప్పాలని ఆ రోజు ఆ గొడవకి కారణం. మళ్ళీ అది కలవలేదని తెలిసిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఆ పల్లవి మార్చి ఏం చేశాడంటే బాత్రూంలో వాడే క్లీనర్స్ని, హార్పిక్ లాంటి క్లీనర్స్ని లడ్డూలో కలిపి అపరాధం చేసినారని చెప్పి మరో కొత్త పల్లవిని ఈరోజు అందుకోవడం జరిగింది. అక్కడ సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లో ఏముంది, వాళ్ళు ఆ గోలే బాబా కానీ ఆ ఏఆర్ డైరీస్ కానీ వాళ్ళు కొన్న బిల్లులు అంటే క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్ ఇవి కొన్న బిల్లులను చూసి ఈ బిల్లులు ఉన్నాయి కదా వీళ్ళు అందులో కలిపి ఉంటారు అని ఒక ఊహని వీళ్ళు కల్పించుకొని దాన్ని ప్రజల మీద వదిలేసినారు అన్నమాట. ఆ సిబిఐ క్లియర్గా మెన్షన్ చేసింది అందులో ఓన్లీ బిల్స్, ఇన్వాయిసెస్ ఉన్నాయి, ఇక్కడ పర్చేజ్ చేసిన ఇన్వాయిసెస్ ఉన్నాయి అని దాన్ని ఒకదాన్ని పట్టుకొని వీళ్ళు అందరూ లడ్లలో కలిపేసినారని చెప్పి వీళ్ళు నిర్ధారణకు వచ్చేసినారు.
కనీసం అంతకుముందు కూడా అంతే, ఎన్డీటీవీ రిపోర్ట్ లేకపోయినా కూడా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసినారు. ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ ఓన్లీ ఉన్న హార్పిక్ కొన్న బిల్లులను చూసి ఇది లడ్డూలో కలిపి ఉంటారు అంటే మన ఇంటికి సరుకులు పోయి తెచ్చుకుంటాము, అన్ని తెచ్చుకుంటాము, అందులో హార్పిక్ కూడా ఉంటుంది అంటే మనం అన్నంలో హార్పిక్ కలుపుకొని తింటున్నామా? లేదు కదా. కనీసం ఇంత స్థాయి ఉన్న వ్యక్తి ఇంత దిగజారుతాడని చెప్పి అనుకోలేదు. ఇంకా అది పాత పాట అయిపోయింది, ఇంకా కొత్త పాట ఇప్పుడు ఏంది, ఇంకా మహాశివరాత్రి రాబోతుంది కదా, మహాశివరాత్రి రాబోతుంది. ఇంతవరకు ఆ శ్రీమన్నారాయణ భక్తుల్ని కించపరిచినాడు, ఇప్పుడు ఇంకా ఈ శివభక్తుల్ని కూడా టార్గెట్ చేశాడు. ఇప్పుడు కొత్తగా 2 సంవత్సరాలైన అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడో 5 సంవత్సరాల కింద జరిగిందని చెప్తా ఉన్నాడంట ఆయన. శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగింది అని చెప్పి ఇప్పుడు శివభక్తుల్ని కూడా టార్గెట్ చేశాడు. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ అటాక్ లాగా కనిపిస్తుంది, ఒక ప్రోగ్రామ్డ్ అటాక్. అంటే హిందుత్వం పైన ఒక దాడి, హిందూ మతాన్ని కించపరిచే విధంగా దాడి. అదైనా ఉండాలా, లేదా బీజేపీ మీద జరిగే తిరుగుబాటు అయినా ఉండాలా? మీకు అర్థమై ఎందుకు బీజేపీ మీద తిరుగుబాటు? బడ్జెట్ లో వచ్చిన అలగేషన్స్ బట్టే ఈయన డైరెక్ట్ గా చెప్పలేక ఇండైరెక్ట్ గా తిరుగుబాటు స్టార్ట్ చేశారు. బడ్జెట్ లో ఏమొచ్చింది పాపం, సర్కస్ లో తిరిగే 2 రైళ్లు, అరకులో ఒకటి, ఇంకోటి పులికాట్ సర్వీస్ ఒకటి వచ్చింది. ఒక చెన్నై నుంచి తిరుపతి హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళే ఒక హై స్పీడ్ రైలు, మన ఆంధ్రాలో చూస్తూ ఉండండి పోతా ఉంటుంది అని చెప్పి ఒక హై స్పీడ్ రైలు ఒకటి వచ్చింది. ఇంకోటి పోలవరంలో పోయినసారి 5,900 ఇస్తే ఈసారి 3,300 ఇచ్చినారు. ఇంకా యాజ్ యూజువల్ గా అమరావతికి ఒక అప్పు తెచ్చుకోండి, ఒక 1,200 కోట్ల అప్పు తెచ్చుకోండి అని చెప్పి ఒక షూరిటీ ఇచ్చినారు. ఇంకొకటి ఏంటి, రేర్ ఎర్త్ మినరల్స్, నా పేరులోనే ఉంది రేర్ అని, అది వచ్చేది ఏముంది, అడిగి ఏముండదు. సో ఇట్లా బడ్జెట్ లో ఆంధ్రాకి అన్యాయం జరిగింది. డైరెక్ట్ గా నోరు విప్పలేక బీజేపీ మీద, ఎందుకంటే బీజేపీ హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ కదా, సో ఇండైరెక్ట్ గా బీజేపీ మీద చేసిన తిరుగుబాటు. కనీసం బీజేపీ వాళ్ళకన్నా ఇది అర్థమవుతుందో లేదో. అంటే వీరుడు శూరుడైనటువంటి మోడీ గారు ట్రంప్ లాంటి ఆ వ్యక్తినే మెడలు వంచి ఈరోజు దారికి తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ మన ఆంధ్రాలో ఈ జంగిల్ రాజ్ని ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు. అప్పట్లో 1999లో వాజ్పేయి గారు ఆ రోజు కేవలం ఈ మధ్యప్రదేశ్ నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఏఐడిఎంకి ఉపసంహరించుకొని కేవలం ఒక్క సీటుతో ఆ రోజు అధికారం కోల్పోవడం జరిగింది. కానీ ఈరోజు మోడీ గారు ఎందుకో తనకు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తన మద్దతు ఉపసంహరించుకుంటారు అని చెప్పి ఆయనని పట్టించుకోవడం మానేసినారు. సో ఇది ఒకటి. ఇంకా ఆ రిపోర్ట్లు, ఎన్డీటీవీ వచ్చిన రిపోర్ట్లు కానీ సిబిఐ ఛార్జ్ షీట్ కానీ ఒకసారి దాన్ని నిశ్చితంగా పరిశీలించినట్లయితే సిబిఐ ఇచ్చినటువంటి ఎంక్వైరీ చేసిన విధానంలో ఇది జరిగింది జూలై 6వ తేదీన 2024 సంవత్సరం. జూలై 6వ తేదీన వచ్చినటువంటి 2 ట్యాంకర్లు, జూలై 12వ తేదీన వచ్చినటువంటి 2 ట్యాంకర్లు, ఈ మొత్తం 4 ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ పంపించడం జరిగింది. ఆ టైంలో ఉన్నటువంటి ఈఓ గారు ఎవరు? శ్యామలరావు గారు. ఆ టైంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళ ప్రభుత్వం నెలకొల్పినటువంటి ఆ సమయంలోనే వచ్చిన 4 ట్యాంకర్ల నుంచి శాంపిల్ పంపిస్తే అది ఒక 2 వారాల తర్వాత ఎన్డీటీవీ రిపోర్ట్ నుంచి అందులో అడల్టరేషన్ కల్తీ ఉంది అని చెప్పి రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటిని ట్యాంకర్స్ని తిప్పి పంపించడం జరిగింది. ఆ ట్యాంకర్స్ తిప్పి పంపించే విధానం కూడా చాలా గమ్మత్తుగా ఉంది అన్నమాట. వచ్చిండేది ట్యాంకర్స్ ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్స్. దాని తర్వాత వాళ్ళు ఇన్వాయిస్ జనరేట్ చేసి రిటర్న్ వైష్ణవి డైరీకి పంపించండి అని చెప్పి ఇన్వాయిస్ జనరేట్ చేశారనమాట. యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి రిటర్న్ పంపించారు, కానీ రిటర్న్ అక్కడికి పంపించకుండా వైష్ణవి డైరీకి పంపించమని చెప్పి ఇన్వాయిస్ జనరేట్ చేయడం జరిగింది. కానీ అవి అక్కడికి వెళ్ళలేదు, ఈ వైష్ణవి డైరీ కూడా వెళ్ళలేదు. అవి వెళ్ళింది ఒక రాఘవేంద్ర క్రషర్ అనేటువంటి ఒక క్రషర్ నిర్మానుష ప్రాంతంలో వెళ్ళి దాదాపు 1 నెల రోజులు అక్కడే పెట్టేశారు, ఎక్కడికి పంపించకుండా అక్కడే పెట్టేసినారు. దాన్ని మళ్ళీ ఆగస్టు నుంచి తిరిగి అదే రెండు ట్యాంకర్ వైష్ణవి డైరీలతో వచ్చే ట్యాంకర్లతో పాటు ఒకసారి 2 ట్యాంకర్లు, ఒకసారి 1 ట్యాంకర్ అట్లా దశల వారీగా అదే కల్తీ అయిన నెయ్యిని వైష్ణవి డైరీస్ నుంచి తిరుమల లడ్డూలు తయారు చేయడానికి సప్లై చేయడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది, దాన్ని వాడడం కూడా జరిగింది.
అంటే తప్పు వీళ్ళకి తెలిసి జరిగిందని తెలిసి కూడా ఆ ట్యాంకర్లని డిస్పోజ్ చేయకుండా దాన్ని మళ్ళీ రిటర్న్ పంపించి మళ్ళీ లడ్డు వాడకానికి వాడడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీలో, సిబిఐ వాళ్ళు చేసిన ఎంక్వైరీలో ఈ ట్యాంకర్స్ని వాళ్ళు ఏమని చూపించారు, కోల్కతాకి డిస్పోజల్కి పంపించామని దొంగ బిల్లులు తయారు చేయడం జరిగింది. యాక్చువల్గా అక్కడ కోల్కతాకి పంపించలేదు, పంపించకుండా తిరిగి మన లడ్డు ప్రసాదంలో వాడడం జరిగింది. ఇప్పుడు మహాబజారం ఎవరి పరిపాలనలో జరిగింది? ఆల్రెడీ కల్తీ అయిందని తెలుసు, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగిన విషయమే ఇదంతా. అయినా కూడా మళ్ళీ దాన్నే వాడడం జరిగింది. ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు, సాక్షాత్ సిబిఐ తన ఛార్జ్ షీట్లో 600 పేజీలో రూపొందించినటువంటి సారాంశం ఇదంతా. వాళ్ళందరినీ, దానికి కారణమైన వాళ్ళందరినీ, ఇన్వాయిస్ జనరేట్ చేసిన వాళ్ళని, ఫేక్ అన్ని చేసిన వాళ్ళందరినీ ఈరోజు నిందితులుగా చేర్చడం జరిగింది. ఈ రిపోర్ట్ అన్నిటినీ కాదని మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఏక సభ్య కమిటీ అని చెప్పి కొత్త పాఠాన్ని చదువుకున్నాడు. ముగ్గురిని పెట్టి పయావల కేశవ్ గారిని ఒకరిని, సత్యకుమార్ గారిని ఒకరిని, ఇంకొకరు జనసేన కందుల దుర్గేష్, వీళ్ళు ముగ్గురిని కలిపి ఒక కమిటీని ఫామ్ చేసినారు. వీళ్ళ కమిటీ రిజల్ట్ ఏంటంటే, వీళ్ళ కంక్లూజన్ ముందే ప్రిపేర్ అయినారు. వీళ్ళు కంక్లూజన్ ఏంది, ఆ లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని చూపించడానికి. వీళ్ళు మామూలుగా ఏదైనా ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు అంత ఎంక్వైరీ చేసిన తర్వాత కంక్లూజన్కి వస్తారు. వీళ్ళు ముందే ఒక కంక్లూజన్ పెట్టుకొని దాని తర్వాత ఎంక్వైరీకి పోతా ఉన్నారు అనమాట. జంతువుల కొవ్వు కలిసింది అని చూపించాలి అని చెప్పి ఒకటి పెట్టుకున్నారు. వాళ్ళకు ఒక నా సలహా ఆ కమిటీకి, మీరు జంతువుల కొవ్వు కలిసింది అని చూపించాలనుకుంటున్నారు కాబట్టి దాదాపు లక్షల కేజీల నెయ్యి వాడకం జరిగింది అని చెప్తా ఉన్నారు. 50 లక్షలు ఎంతో టన్నుల కేజీల నెయ్యి వాడకం జరిగింది అంటున్నారు. అన్ని కేజీల నెయ్యిలో జంతువుల నూనె కానీ కొవ్వు కానీ కలపాలంటే ఎన్ని జంతువులు చచ్చిపోయి ఉండాలి, ఆ జంతువులు చచ్చిపోయినవన్నీ ఎన్ని వేలు అయి ఉండాలి, ఆ జంతువుల కలేబరాలు ఆ చుట్టుపక్కల ఏమన్నా పూడ్చి పెట్టారేమో తవ్వకాలు జరపండి. పందులు కానీ ఎద్దులు కానీ ఇలాంటివి ఏమైనా చచ్చిపోయి ఉన్నాయా? అన్ని వేల టన్నులు చేయడం అనేది సృష్టించలేరు ఎవరు. ఏదైనా చంపితే తప్ప వాటిని సృష్టించడం కష్టం. సో మీరు ఇప్పుడు ప్రతి జంతువుకి సంబంధించి బఫెలోస్ కానీ ఆ ఎద్దులు కానీ ఒక ఆధార్ లాగా ఒక కోడ్ ఉంది. సో ఆ కోడ్ ఆధారంగా ఏమైనా ఇన్ని వేల జంతువులు ఏమైనా మిస్ అయినాయా రికార్డ్స్లో నుంచి, పందులు కానీ ఇలాంటివి ఏమైనా మిస్ అయినాయా, ఆ విధంగా ఎంక్వైరీ చేయండి. మీకు కూడా తెలుస్తుంది కదా. ఊరికేదో కుక్కతో ఒక పట్టుకొని గోదావరి తిన్నట్టు కొవ్వును కలిపినామని చెప్పి ఊరికి అంటే సరిపోదు కదా, దాన్ని నిరూపించాలి కదా. ఇది మా సలహా. ఇప్పటికైనా ఒక అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి మీద ఇంకా అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం లేదు. మీరు హుందాగా ఒప్పుకోండి. అది ప్రజలు కూడా, ఆంధ్ర ప్రజలు కూడా అదే విధంగా ఆహ్వానిస్తారు. ఇక మీదనైనా ఈ తిరుపతి మీద, ఆ దేవదేవుడి మీద నిందలను ఆపి ఆ దేవుడి ఖ్యాతిని చాటి చెప్పే విధంగా తోడ్పడాలని చెప్పి మా పార్టీ తరఫున హితం పలుకుతాం. జై జగన్.